ఎట్లా అసలు సాధ్యం? అండ్ మీకు ఆయనలో నచ్చింది ఏంటి ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ పరంగా చూసుకుంటే? మరి ఎట్లా అసలు ఫ్యాన్ అని చెప్తారా? ఇప్పుడు మీరు ఏమని చెప్తారు? ఫ్యాన్ అని చెప్పడం కంటే ఒక ఆయన వ్యక్తిత్వానికి అనొచ్చు. యాక్చువల్గా మనం యాక్టర్గా చాలామంది ఇప్పుడు అల్లు అర్జున్లో డ్యాన్స్ నచ్చుతుంది, చిరంజీవి గారితో కామెడీ బాగా నచ్చుతుంది, ఇంకొకరితో అట్లా మీరు కళ్ళు మూసుకుని పవన్ కళ్యాణ్ గారిని గుర్తు చేసుకుంటే మీకు గుర్తొచ్చే ఎలిమెంట్ ఏంటి? అదే అంటున్నా కదండి, కరేజ్, ధైర్యం. మనల్ని కూడా రాపేది, మనల్ని కూడా ఏం అది మమేకం అయిపోయినాయి ఈ రెండు వ్యక్తిత్వాలు. అంటే స్క్రీన్ మీద ఆయన కనిపించేది, స్క్రీన్ బయట కనిపించేది, రియల్ కి ఈయన ఇమేజ్ అనేది డిఫరెంట్ గా లేకపోవడం వల్ల మమేకం అయిపోయి మీరు కరేజ్ చెప్తున్నారు. నేను అంటుంది ఇప్పుడు హరిహర వీరమల్లు తీసుకుందాం, లేకపోతే ఆయన సినిమాల్లో తీసుకుందాం. మీరు కళ్ళు మూసుకుని పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఎ స్టార్ అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి? అదే అంటారు ఇప్పుడు యాటిట్యూడ్ అంటే ఇప్పుడు స్టైల్ ఇలా అంటారు కదండి. ఇప్పుడు ఎవడు పడితే వాడు ఇలా అంటే అది వర్కౌట్ అవ్వదు. ఎవరు పడితే వాళ్ళు ఇలా అంటే అది పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ అన్నా, పవన్ కళ్యాణ్ గారు అన్నా ఒక్కసారి ఇలా అన్నారంటే బజ్జే క్రియేటెడ్ వేరే అయిపోతుంది. అది జస్ట్ ఏం లేదు, ఆయన వచ్చి ఒక అడుగు పెట్టి ఇలా అన్నాడంటే చాలదు, ఇక అది వేరే వెళ్ళిపోతుంది, వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది. అదే అంటున్నా ఇప్పుడు ఆయన మాట్లాడే మాటల్లో కానీ ఆయనను వేరే లెవెల్ కి తీసుకెళ్లిన మ్యూజిక్ అంటే ప్రతి ఒక్కరికి ఒక విజువల్ తో పాటు స్టార్స్ అనగానే ఒక మ్యూజిక్ గుర్తొస్తుంది కదండి. ఇక్కడ ఉన్న వాళ్ళకి మీకు గుర్తొచ్చే మ్యూజిక్ ఏంటి? అదే బీజిఎం, అదే అందరికి కనెక్ట్ అయింది మాత్రం గబ్బర్ సింగ్ బీజిఎం అనే చెప్పాలి. అవును, ఓకే. అంతేకాదండి, మీరు యాక్చువల్గా పొలిటికల్ సపోర్ట్ అని అడిగారు. పొలిటికల్ సపోర్ట్ అంటే మేము ఎక్కడ ఇచ్చామండి సపోర్టు? అది ఓన్లీ ఏపీ వాళ్ళు మాత్రమే ఇచ్చారు. నేను తెలంగాణ, ఇంకా తెలంగాణ కావాలనుకుంటున్నారా? కావాలి. ఇప్పుడు ఇంతవరకు ఏపీలోనే వాళ్ళు చూపించిన సెన్సేషన్ క్రియేషన్ వాళ్ళ వరకే చూసిరు. మా తెలంగాణ వాళ్ళు ఇంకా మేము అడుగు పెట్టలే. మా వరకు వస్తే అంతకు మించి చేయగలుగుతాం మేము కూడా. కాబట్టి ఇంకా మీకు ఒక సవాల్ సవాల్ అంటూ కాదు, చేయగలుగుతారు తెలంగాణలో అని. యాక్చువల్గా నేను మాట్లాడే సవాల్ కాదండి. యాక్చువల్గా ఏపీ వాళ్ళ చూస్తూనే ఇప్పుడు మనల్ని కూడా రాపేదన్న రేంజ్ లో కారు మీద సింహం లాగా వెళ్ళిపోయిండు. ఒకసారి మా తెలంగాణకు కూడా రండి, అంతకు మించిన వేరియేషన్లు అంతకు మించి చూపిస్తాం ఖచ్చితంగా. మా ప్రేమను, మా అభిమానాన్ని చూపిస్తాం. ఇప్పుడు యాక్చువల్గా నేను కర్నూలు బార్డర్లో ఉంటాను, జోగులాంబ గద్వాల్లో. మా ఏరియాలో ఏంటంటే చాలా మంది చెట్లు చింపేసుకొని అది చింపేసుకొని ఉంటారు. అరే ఆయన ఏపీలో డిప్యూటీ సీఎం, మన దగ్గర మనకేం ఎంతవరకు మెయిన్గా చేయాల్సి ఉన్నా అక్కడ చేస్తాడు. అంటే అభిమానంతో చేయొచ్చు, కానీ ఒక పొలిటికల్ పరంగా చూసుకుంటే మెయిన్గా అక్కడే చేస్తాడు కదా. మీరెందుకు అంత ఫీల్ అయిపోతున్నారు? ఎందుకు అంటే అరే అభిమానంగా అక్కడే చేయొచ్చు, పొలిటికల్గా అక్కడే చేయొచ్చు. అభిమానంతో ఆయన 10 మందికి దానం చేసే గుణం కానీ, సాయం చేసే గుణం కానీ ఉంది. అది చాలరా మనకు. ఒకవేళ ఆయన ఏపీ కాకుండా ఇప్పుడు ముందుకు ఇంకా అసెంబ్లీలో ఇంకా పైకి వెళ్ళిపోతే పిఎం వరకు కావచ్చు, సీఎం కాక పిఎం వరకు కావచ్చు, అక్కడికి వెళ్తే ప్రతి ఒక్కరికి ఇప్పుడు మన ఓన్లీ ఏపీకి మాత్రమే కాదు కదా, ఏపీ తెలంగాణ అందరికీ సాయం చేస్తాడు కదా. ఇప్పుడు ఏపీలో జరిగినటువంటి మంచి మన మొత్తం ఇండియాకే జరుగుతుంది కదా. ఒకవేళ మన టీఎస్ కోసం ఆ లెవెల్ ఎట్లుంటుంది జరగడానికి హరిహర వీరమల్లు కథనం కానీ, ఆ నెరేషన్ కానీ, ఈ కట్అవుట్ అంటే ఆ పవర్ కానీ, ఆ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? అంటే దాంట్లో మీకు అంచనాలు ఉన్నాయా? అది ఖచ్చితంగా ఒక పెద్ద ప్లాట్ఫామ్ వేస్తుందని? ఖచ్చితంగా ఉన్నాయండి. ఇప్పుడు ప్రతి సినిమాలో ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ చూస్తే పోలీస్ వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్, అంటే ఒక్కొక్క ఎలిమెంట్ ఉంటుంది. ఇప్పుడు పోలీస్ వాళ్ళు కూడా ధైర్యంగా 10 మందికి మంచి చేయొచ్చు, 10 మందికి ధైర్యం ఇవ్వచ్చు, 10 మందికి సాయం చేయొచ్చు. ప్రతి ఒక్క దాంట్లో ఒక ఎలిమెంట్ ఉంటుంది. ఇప్పుడు అత్తారింటికి దారేజ్ ఒక బిజినెస్ మ్యాన్, ఇప్పుడు ఆయన ఒక పొలిటికల్గా వచ్చినా మేము సపోర్ట్ చేస్తాం, యాక్టర్గా వచ్చినా సపోర్ట్ చేస్తాం. ఒక బిజినెస్ మ్యాన్ కదా, ఆయన ఏది వచ్చినా అండి చేసే పనిలో నిజాయితీ ఉంటుంది, మాట్లాడే మాటలో ముక్కుసూటితనం ఉంటుంది. కాబట్టి మేము ఆల్వేస్ సపోర్ట్ చేస్తాం, అంతే. అది